So this introduction to the Vedic society part 2. So the social developments, social divisions, the way that the early Vedic society comprised of Brahmana, Kshatriya, Vaishya, Sudras, the Chaturvarna system later became Chaturkula, is very very important and crucial for all competitive exams. Let us discuss this. సమాజంలో సామాజిక దురాచారాలు లేని సమాజంగా తొలివేద సమాజాన్ని పరిగణించే అవకాశం ఉంది ఇక్కడ. రైట్, నో సోషల్ ఈవిల్స్. రైట్, పైగా స్త్రీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది. స్త్రీ యొక్క స్థానం చాలా గొప్పగా ఉంది. విమెన్ రిసీవ్డ్ రెస్పెక్టబుల్ పొజిషన్. విమెన్ హ్యాడ్ హై ప్రయారిటీ, రెస్పెక్టబుల్ పొజిషన్, గౌరవప్రదమైన స్థానం, మర్యాదపూర్వకమైన స్థానాన్ని పొందింది స్త్రీ. ఏ కాలంలో? తొలివేద కాలంలో. ద పొజిషన్ ఆఫ్ విమెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ద సోషల్ స్ట్రక్చర్ ఆర్ సోషల్ కండిషన్స్ ఆర్ సోషల్ సెటప్ ఆఫ్ ఎనీ సొసైటీ ఆర్ ఎనీ అంపైర్. ఒక రాజ్యం యొక్క సమాజాన్ని, ఒక సమాజంలో యొక్క ఉన్నతిని మనం కొలవాలంటే పొజిషన్ ఆఫ్ విమెన్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్కేల్ టు మెజర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ సొసైటీ. రైట్, ఈ విధంగా ఆ సమాజం యొక్క ప్రగతిని, సమాజం యొక్క అభివృద్ధిని మనం కొలవాలంటే స్త్రీ స్థానం అనేది దానికి సరైన ఖచ్చితమైన కొలబద్దగా మనం చెప్పుకోవచ్చు. రైట్, బికాస్ ఆల్ సోషల్ ఈవిల్స్, blindfold practices, superstitious beliefs revolving around the women, and women was the main victim of these social evils. స్త్రీ అనేది ఈ సామాజిక దురాచారాలకు బలవుతున్న బాధితురాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి తొలివేద సమాజం స్వేచ్ఛాయుత సమాజం, పైగా సామాజిక దురాచారాలు లేని సమాజంగా పరిగణించబడింది. ఇందులో సతి యొక్క ప్రస్తావన ఉంది. సతి వాజ్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద, బట్ సింబాలికలీ సూచనాత్మకంగా మాత్రమే సతిని ప్రస్తావించడం జరిగింది. ద విమెన్ షుడ్ నాట్ పెర్ఫార్మ్ సతి ఎగ్జాక్ట్లీ, బట్ షీ హ్యాస్ టు బి ప్రిటెండ్ బిసైడ్ ద చితి ఆఫ్ హర్ హస్బెండ్ ఆర్ డైడ్ వన్. మరణించిన భర్త శవం అనేది తగలబడుతుంటే, కాల్చబడుతుంటే ఆ చితికి పక్కన, చితి మంటలకు పక్కన తాను కూడా దహించబడుతున్నట్లు షీ జస్ట్ యాక్ట్ లైక్ దట్. ఆ విధంగా నటించి మళ్ళీ ఇంట్లోకి వచ్చేయవచ్చు. అంటే సతి అనేది కేవలం సూచనాభిప్రాయంగా, సింబాలిక్గా మాత్రమే ప్రస్తావించబడింది ఋగ్వేద కాలంలో. అది ఖచ్చితంగా ఆచరించబడినట్లు ఆధారాలు లభ్యం కావడం లేదు. చూడండి, దిస్ ఈజ్ ద లిబరల్ థింగ్ హియర్. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్, వీరి కాలంలో అనులోమ ప్రతిలోమ అనే 2 వివాహాలు కూడా ఆచరించబడ్డాయమ్మా. తొలివేద కాలంలో అనులోమ మరియు ప్రతిలోమ అనే 2 రకాల వివాహాలు ఆచరించబడ్డాయి. వీటి గురించి మనం చర్చించుకుందాం. అనులోమ హైపర్గమస్. ప్రతిలోమ మీన్స్ హైపోగమస్. అనులోమ అంటే ఒక పై స్థాయి పురుషుడు తన దిగువ స్థాయి స్త్రీని వివాహం చేసుకునే పద్ధతిని అనులోమ వివాహం అంటాం. ఒక పై స్థాయి స్త్రీ తన దిగువ స్థాయి పురుషుడితో వివాహ సంబంధం పెట్టుకుంటే దాన్ని ప్రతిలోమ వివాహం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చతుర్వర్ణ వ్యవస్థ ఉంది. చతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర అనే 4 వర్ణాలు ఉన్నాయి. ఇక్కడ అనులోమ వివాహానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే, హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ, ఫోకస్ సీరియస్లీ. ఒక బ్రాహ్మణ పురుషుడు అంటే పై వర్ణానికి చెందిన పురుషుడు తన కింది వర్ణంతో సంబంధం ఉన్న స్త్రీతో వైవాహిక సంబంధాలను పెట్టుకుంటే, రైట్, అన్ అప్పర్ క్లాస్ మేల్ వెడ్స్
లోయర్ క్లాస్ ఫీమేల్. దిస్ ఈజ్ అనులోమ. ఓకేనా? ఒక క్షత్రియుడు తనతో పాటు ఒక క్షత్రియ యువతిని వివాహం ఆడొచ్చు, తన కిందనున్న వర్ణాలతో అంటే వైశ్య శూద్ర స్త్రీలతో వివాహం ఆడొచ్చు. అదే క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీతో వివాహం ఆడడానికి వీల్లేదు. అంటే పై స్థాయి పురుషుడు అప్పర్ క్లాస్ మేల్ marrying lower class female called hypergamous or anuloma, which is the most accepted marriage or ceremony, wedding ceremony of those times. ప్రతిలోమ అంటే హైపోగామస్ అంటున్నాం. హైపోగామస్లో దీనికి మొత్తం రివర్స్ అవుతుంది. అంటే ఒక పై స్థాయి వర్ణానికి చెందిన స్త్రీ తన దిగువ స్థాయి వర్ణానికి చెందిన పురుషుడితో వివాహ సంబంధం పెట్టుకుంటే దాన్ని ప్రతిలోమ అంటున్నాం. బట్ హియర్ బోత్ అనులోమ అండ్ ప్రతిలోమ ఆర్ అలౌడ్, విచ్ మీన్స్ ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ వర్ అలౌడ్. ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ వర్ అలౌడ్ అంటే వర్ణాంతర వివాహాలు తొలివేద కాలంలో అనుమతించబడ్డాయి. See, the great liberal feature of the early Vedic society. తొలివేద కాలానికి చెందిన స్వేచ్ఛాయుత సమాజం, ఉదారమైన సమాజం యొక్క గొప్ప ఆచారం మరియు లక్షణంగా దీన్ని చెప్పుకోవచ్చు. వర్ణాంతర వివాహాలు అనుమతించబడ్డాయి. రైట్. అనులోమ వివాహాలు జరిగాయి, ప్రతిలోమ వివాహాలు. బోత్ వర్ యాక్సెప్టెడ్. నాట్ ఓన్లీ అనులోమ బట్ బోత్ వర్ యాక్సెప్టెడ్. మోర్ ఓవర్ ఇంటర్డైనింగ్ అంటే సహపంక్తి భోజనాల వ్యవస్థ అనేది తొలివేద కాలంలో కనిపిస్తుంది. ఏ కామన్ కిచెన్ వేర్ ఎవ్రీ వన్ కెన్ కుక్ అండ్ ఈట్ వితౌట్ ఆర్ irrespective ఆఫ్ caste, creed, region. Everyone can cook and eat and sit together and they can cook and eat. అంటే ప్రతి ఒక్కరూ కూడా కలిసి వండుకొని కలిసి భోజనం చేసే వ్యవస్థనే సహపంక్తి భోజన వ్యవస్థ అంటాం, ఇంటర్ డైనింగ్. అండ్ దట్ వాజ్ కామన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అర్లీ వేదిక్ ఫేస్. తొలివేద కాలంలో ఇది కూడా గొప్ప లక్షణంగా కొనసాగింది, ఇంటర్ డైనింగ్. రైట్. కమింగ్ టు లేటర్ వేదిక్ పీరియడ్. లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి అనులోమ వివాహం మాత్రమే అనుమతించబడింది. అనులోమ వాజ్ యాక్సెప్టెడ్, వాజ్ అలౌడ్, అండ్ ప్రతిలోమ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇట్ ఈస్ నాట్ అలౌడ్, టబూడ్, బ్యాండ్. నిషేధాజ్ఞలు ఉన్నాయి ప్రతిలోమ వివాహంపై. అనులోమ మాత్రమే అంటే అప్పర్ క్లాస్ మ్యాన్ లోయర్ క్లాస్ విమెన్ని వివాహం చేసుకునే పద్ధతి మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ప్రతిలోమ వివాహం అందుబాటులో లేదు. అది తిరస్కరించబడింది, వ్యతిరేకించబడింది, అది పూర్తిగా నిషేధించబడింది. దానిపై నిషేధాజ్ఞలు జారీ చేయబడ్డాయి. వీటితో పాటు 8 రకాల వివాహాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. అష్ట వివాహ పద్ధతుల గురించి ప్రస్తావన ఇక్కడ కనిపిస్తుందమ్మా. అష్ట వివాహ పద్ధతులు మలివేద కాలంలో వెరీ ఇంపార్టెంట్ ఫార్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అండ్ మెయిన్స్. ఇప్పుడు మనం మెయిన్స్ డిస్కషన్ ఓరియంటేషన్లో మొత్తం మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో చెప్తున్నాం. ఇక్కడి నుంచే మనకి క్వశ్చన్స్ ప్రిలిమినరీకి కూడా వస్తుంటాయి. ఎలా వస్తాయో చూడండి ఒకసారి. ఈ అష్ట వివాహ పద్ధతుల్లో మలివేద కాలంలో ప్రారంభమైన అష్ట వివాహ పద్ధతుల్లో బ్రహ్మ వివాహం, దైవ వివాహం, అర్స వివాహం, ప్రజాపత్య వివాహం. ముందు మనం ఈ 4ని చర్చించుకొని తదుపరి 4ని మళ్ళీ మనం చర్చిద్దాం. ప్రజాపత్య వివాహం. బ్రహ్మ వివాహం ద మోస్ట్ ఐడియల్ వన్ అండ్ ద యాక్సెప్టెడ్ వన్. బ్రహ్మ వివాహం అనేది శాస్త్రాల ప్రకారం జరిగే ఆదర్శప్రాయమైన వివాహంగా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇరు పక్షాలకు సంబంధించిన స్త్రీ మరియు పురుషుడి యొక్క బంధుమిత్రులు పెద్దలు నిశ్చయించే శాస్త్రాల ప్రకారం నిర్ణయించే పద్ధతినే బ్రహ్మ వివాహం అంటాం. అన్ని వివాహాల్లో ఆదర్శప్రాయమైన వివాహం, ద మోస్ట్ ఐడియల్ వన్. దైవ వివాహానికి కేవలం ఒక పురోహితుడు లేదా బ్రాహ్మణుడు మాత్రమే అర్హుడు.
బ్రాహ్మణుడు మాత్రమే దైవ వివాహానికి అర్హుడవుతాడు. సో బ్రాహ్మణ్ ఈజ్ ఎలిజిబుల్ టు పర్ఫామ్ దిస్ దైవ వివాహ. ఎందుకంటే బ్రాహ్మణుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక ఇంటికి ఒక శుభకార్యాన్ని నిర్వహించడానికి వెళ్తాడు. ఆ శుభకార్య సందర్భంలో ఇతడు యాగం చేస్తూ మంత్రాలను వల్లె వేస్తూ ఆ కుటుంబంలో ఒక అందమైన అమ్మాయిపై ఇతడి యొక్క కళ్ళు పడతాయి. ఆ సమయంలో బ్రాహ్మణుడు కోరుకునేది ఏంటంటే ఆ అందమైన అమ్మాయిని వివాహ రూపంలో పొందడం, వివాహమాడడం, పరిణయమాడడం బ్రాహ్మణుడికి ఒక కోరికగా మారుతుంది. యజ్ఞాలు చేసే సమయంలోనే అతడి యొక్క చూపులు చలించి అందమైన అమ్మాయిపై పడి ఆ అందమైన అమ్మాయిని ఏ విధంగా పొందాలి అనే దానిపై ఆలోచన మొదలు పెడతాడు. ఆ క్రమంలో బ్రాహ్మణుడు జయప్రదంగా ఈ క్రతువును కానివ్వండి ఆ శుభకార్యాన్ని ముగించిన అనంతరం ఆ కుటుంబం పెద్ద ఈ బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. దక్షిణ అంటే బ్రాహ్మణుడి యొక్క యాగానికి కానివ్వండి శుభకార్యాన్ని నిర్వహించినందుకు కానీ లేదా బ్రాహ్మణుడు నిర్వహించిన యజ్ఞానికి ఆ కుటుంబ పెద్ద తప్పనిసరిగా దక్షిణ రూపంలో వస్తు రూపంలో కావచ్చు ద్రవ్య రూపంలో కావచ్చు చెల్లించాలి, దక్షిణ చెల్లించాలి. ఆ దక్షిణ చెల్లించేటప్పుడు బ్రాహ్మణుడు ఆ దక్షిణను స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. బ్రాహ్మణుడు ఎందుకు మీరు దక్షిణ స్వీకరించడం లేదు అని ఆ కుటుంబ పెద్ద అడిగితే ఈ బ్రాహ్మణుడు నాకు మీ కుటుంబం నుంచి అమ్మాయి కావాలి, వివాహ రూపంలో నేను మీ కుటుంబం నుంచి అమ్మాయిని పొందాలి తప్ప నాకు దక్షిణ వద్దు, దక్షిణకు బదులు నాకు మీ కుటుంబంలోని అమ్మాయినిచ్చి వివాహం చేయండి అంటూ బ్రాహ్మణుడు వాపోవడం జరుగుతుంది. అంటే సో దక్షిణకు బదులు కుటుంబంలో ఆ కుటుంబంలో అమ్మాయిని స్వీకరించడమే దైవ వివాహం అవుతుంది. నెక్స్ట్ అర్స అంటే ఒక ఆవును లేదా ఒక ఎద్దును కన్యాశుల్కంగా ఆ అమ్మాయి యొక్క తండ్రిని చెల్లించి, ఆవును లేదా ఎద్దును కన్యాశుల్కంగా అమ్మాయి యొక్క తండ్రికి చెల్లించి అమ్మాయిని కొనుగోలు చేసే పద్ధతినే అర్స వివాహం అంటాం. ఇది ఎక్కువగా వైశ్యులు చేస్తుంటారు. నెక్స్ట్ ప్రజాపత్య వివాహం. ప్రజాపత్య అంటే నో ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్, నో బ్రైడ్ ప్రైస్ అండ్ నో డౌరీ. ఎటువంటి వరకట్నము ఉండదు, ఎటువంటి కన్యాశుల్కము ఉండదు. ప్రజల యొక్క ఆమోదంతో నిర్ణయించబడే వివాహమే ప్రజాపత్య వివాహం. ఈ 4 వివాహాలు నో ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అమ్మా. ఇక్కడ కన్యాశుల్కము ఉండదు మరియు వరకట్నం కూడా ఉండదు. నెక్స్ట్ మిగిలిన 4 విషయానికి వస్తే గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం మరియు పైశాచ వివాహం. వెరీ ఇంపార్టెంట్ జోన్ ఫర్ ద ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్. గాంధర్వ వివాహం క్షత్రియులకు మాత్రమే ఈ గాంధర్వ వివాహాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక క్షత్రియ యువకుడు యుద్ధం చేసి తన యొక్క కండబలంతో, గుండె బలంతో, అంగసౌష్ఠవంతో, దేహ సౌష్ఠవంతో నగర నడివీధుల్లో నడిచి వస్తుంటే ఆ క్షత్రియ యువకుడిపై యువతి మనసు పారేసుకుంటుంది. అది ప్రేమ వరకు వచ్చి ఆ ప్రేమ కాస్త పెళ్లిపీటల వద్దకు వస్తుంది. దాన్నే గాంధర్వ వివాహం అంటాం. లవ్ అట్ ఫస్ట్ సైట్ అండ్ మ్యారేజ్ అట్ ఫస్ట్ సైట్. తొలి చూపుల్లో ప్రేమ, తొలి ప్రేమ. ఈ ప్రేమ పెళ్లిపీటల వద్దకు వచ్చి వివాహం జరుగుతుంది. దిస్ ఈజ్ లవ్ మ్యారేజ్. టిల్ టుడే our generation inherited the concept of Gandharva Vivaha from our ancestors Aryans. ఆర్యుల నుంచి మనం దీన్ని వారసత్వంగా పొంది వీటిని కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ మనకు ప్రేమ వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ అసుర వివాహం. అసుర వివాహం అంటే ద్రవ రూపంలో
కన్యను కొనుగోలు చేయడం, ఇది కూడా వైశ్యులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కాస్త సొమ్ము చెల్లించి, ద్రవ్య రూపంలో సొమ్ము చెల్లించి కన్యను కొనుగోలు చేసే పద్ధతిని అసుర వివాహం అంటున్నాం. అసుర, అర్సలో ఎద్దును కానీ ఆవును కానీ, అసురలో ద్రవ్యాన్ని చెల్లించి వివాహం చేసుకోవడమే అసుర వివాహం అవుతుంది. రాక్షస వివాహం, రాక్షస వివాహం అంటే అమ్మాయి మరియు అబ్బాయి ఇద్దరు పీకల్లోతు ప్రేమల్లో మునిగిపోతారు. డీప్లీ సంకన్ ఇన్ ద లవ్, దే ఫాల్ ఇన్ ద లవ్ అండ్ దే ఫర్గెట్ దెమ్సెల్వ్స్. వారికి వారే మర్చిపోయే రీతిలో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ అమ్మాయి అబ్బాయి వారి ఇంట్లో తమ యొక్క ప్రపోజల్స్ని వినిపిస్తారు. బట్ ద ఫ్యామిలీస్ రిజెక్టెడ్ ద ప్రపోజల్స్ ఆఫ్ ద చిల్డ్రన్ and the lovers, and there is one and only way to escape from the houses. ఆ విధంగా ఇంటి నుంచి దూరం వెళ్ళిపోవడం, ఇంటి నుంచి దూరం వెళ్ళిపోయి వివాహం చేసుకోవడం, ఆ తర్వాత పిల్లలతో పాటు ఇంటికి రావడం. సో దీన్నే ఏమని పిలుస్తామంటే రాక్షస వివాహం. ఎలోప్మెంట్ దీన్ని కూడా మన సమాజంలో అక్కడక్కడ ఇవి జరుగుతుంటాయి. ఎలోప్మెంట్ అంటే ఇంటి నుంచి లేచి వెళ్ళిపోవడం. ఇలాంటి దాఖలాలు మన సమాజంలో నేటికి కనిపిస్తుంటాయి. ఇవి కూడా మనం ఆర్యుల నుంచి వారసత్వంగా, సామాజిక వారసత్వంగా మనం గ్రహించాం. అంతేకాకుండా పైశాచ వివాహం, పైశాచ. హియర్ బాయ్ స్టార్టెడ్ లవ్వింగ్ అ గర్ల్. ఒక బాలుడు బాలికను ప్రేమించడం మొదలుపెట్టాడు, యువకుడు యువతిని. బట్ గర్ల్ రిజెక్టెడ్ ద ప్రపోజల్ ఆఫ్ బాయ్. ఇక్కడ యువకుడి యొక్క ఆ ప్రపోజ్ని తిరస్కరించింది. అయితే ఈ యువకుడు ఆ అమ్మాయి యొక్క ధ్యాసలో గడుపుతూ తనను తాను మర్చిపోయాడు, సర్వాన్ని మర్చిపోయాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం ఇతడి యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం లేదు, యాక్సెప్ట్ చేయడం లేదు, ఆమోదించడం లేదు. అండ్ ఫైనలీ వన్ అండ్ ఓన్లీ వే టు కిడ్నాప్ ద గర్ల్ ఇన్ ఎ ఫ్రాడ్ వే. మోసపూరిత, కుట్రపూరిత చర్యలో భాగంగా అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్ళి వివాహం చేసుకోవడం, దొంగతనంగా వివాహం చేసుకోవడం, అపహరించుకుని తీసుకువెళ్ళి వివాహం చేసుకోవడం, దీన్నే పైశాచ వివాహం అంటాం. ఇది అత్యంత నీచ వివాహం అమ్మ. అష్ట వివాహ పద్ధతుల్లో అత్యంత నీచ వివాహం, దరిద్రమైన వివాహం ఏదంటే పైశాచ వివాహం. దీన్ని ఇంగ్లీష్లో అబ్డక్షన్ అంటాం. వాట్ ఈజ్ ఇట్? అబ్డక్షన్ టు కిడ్నాప్ ఎ గర్ల్ ఇన్ ఎ ఫ్రాడ్ వే. యువతిని కుట్రపూరిత, మోసపూరిత చర్యలో భాగంగా మోసపూరితంగా అర్ధరాత్రి నిద్రానస్థలో ఉన్న యువతిని సోమాసుర మధు పానీయాల్ని తాగి వచ్చిన యువకుడు ఆ బాలికను అపహరించి తీసుకువెళ్ళి పైశాచ వివాహాన్ని చేసుకోవడం. ఇలాంటి వివాహ పద్ధతులు మనకి మలివేద కాలంలో కనిపిస్తాయి. ఇక సామాజిక దురాచారాల విషయానికి వచ్చేసరికి తొలివేద కాలంలో ఎటువంటి సామాజిక దురాచారాలు లేవు. ఇక్కడ మనం ఇదివరకు చర్చించుకున్నట్లు సతీ సహగమనం లేదు. వరకట్నం, కన్యాశుల్కానికి సంబంధించిన సాక్ష్యాధారాలు పరిపూర్ణంగా మనకు లభ్యం కావడం లేదు. పైగా ఇక్కడ తొలివేద కాలంలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉంది. విమెన్ వర్ రిసీవ్డ్ హయ్యర్ ప్రయారిటీ, రెస్పెక్టబుల్ పొజిషన్, హానరబుల్ పొజిషన్, నోబల్ పొజిషన్. నెక్స్ట్, తొలివేద కాలంలో స్త్రీలకు ఆస్తి హక్కు కూడా ఉంది. స్త్రీధనం రూపంలో ఆస్తి హక్కు ఉంది. తొలివేద కాలంలో స్త్రీలకు విద్యా హక్కు ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు ప్రాపర్టీ, both enjoyed by the women section of the early Vedic society. So vidya hakku, equal accessibility of education was provided to women as men. This was there under early Vedic society. అదే మలివేద కాలానికి వచ్చేసరికి భయానకమైన వాతావరణం కనిపిస్తుంది. తొలివేద కాలంలో స్త్రీలకు పూర్తి స్థాయి స్వేచ్ఛతో పాటు వితంతు పునర్వివాహం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది తొలివేద సమాజం. అదే నియోగా అంటే లెవిరేట్, ఇన్ ఇంగ్లీష్
levirate, the term used, equivalent term in English, that is levirate. After the death of husband, a wife can marry, but there are two important conditions. The wife should childless and the wife should marry the brother of died one. అంటే ఇక్కడ చనిపోయిన భర్త అనంతరం స్త్రీ వివాహం చేసుకోవచ్చు. ఈ పద్ధతినే తొలివేద కాలంలో నియోగ అంటున్నాం. దీని ప్రకారం ఆ వితంతువుకి సంతానం ఉండరాదు. రెండవది చనిపోయిన సోదరుణ్ణి, భర్త సోదరుణ్ణి మాత్రమే వివాహం చేసుకోవాలి. ఇవన్నీ ఈ టూ కండిషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ అప్లైడ్ ఆర్ అప్లికబుల్. ఓకే, ఈ రెండు షరతులు విధించబడ్డాయి. మిగిలినవన్నీ స్వేచ్ఛాయుత సమాజంగా దీన్ని చెప్పుకోవచ్చు. మలివేద కాలానికి వచ్చేసరికి సతి అనేది పటిష్టంగా అమలు చేయడం జరిగింది. అధర్వణ వేదంలో క్లుప్తంగా సతి గురించిన ఆనవాళ్ళు ఉన్నాయి. సతి కేమ్ టు రియాలిటీ, బట్ డ్యూరింగ్ early Vedic period, sati symbolically performed, but here sati came to reality. It came into force. తప్పనిసరిగా సతిని పాటించాలి. రైట్, వరకట్నం అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. డౌరీ, బ్రైడ్ ప్రైస్, వరకట్నంతో పాటు కన్యాశుల్కం రెండు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మలివేద కాలంలో కన్యాశుల్కం మరియు వరకట్నం రెండు కనిపిస్తాయి. మలివేద కాలంలో మరొక ఆచారం ఏంటంటే నియోగ అనేది పూర్తి స్థాయిలో నిషేధించబడింది. వితంతువులు కేవలం దయనీయమైన పరిస్థితుల్లో మాత్రమే తన జీవితాన్ని గడపాలి. బాధాకరమైన పరిస్థితుల్లో చీకటిలో మాత్రమే గడపాలి. ఇంటి 4 గోడలు దాటి బయటికి రాకూడదు. వితంతువులు బయటికి వస్తే అపశకునంగా భావించి వితంతువులపై తీవ్రమైన షరతుల్ని విధించడం జరిగింది. వితంతువుల యొక్క స్వేచ్ఛ పూర్తిగా హరించడం జరిగింది మలివేద కాలంలో. అంతేకాకుండా స్త్రీ కూడా తన యొక్క ఉనికిని కోల్పోయింది. విద్యా హక్కును కోల్పోయింది, అదేవిధంగా ఆస్తి హక్కును కోల్పోతుంది. స్త్రీ పురుషుడి యొక్క చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది. ఒక భోగ వస్తువుగా స్త్రీని చూడడం మొదలుపెట్టారు మలివేద కాలంలో. తొలివేద కాలంలో మనకి వరకట్నం, కన్యాశుల్కానికి సంబంధించిన మూలాలు ఎక్కడా లేవు, కానీ మలివేద కాలంలో అవి మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు తొలివేద కాలంలో సమాజం బహుభార్యత్వాన్ని మరియు బహుభర్తృత్వాన్ని రెండింటినీ కలిగి ఉంది. బహుభార్యత్వం, పాలిగమీ, వాట్ ఈజ్ ఇట్? పాలిగమీ ఆర్ పాలిగెనీ. అండ్ పాలియాండ్రీ, బహుభర్తృత్వం, పాలియాండ్రీ. Polygamy means a man having more than one wife, one woman. And polyandry, a woman having more than one husband. Right? బహు భార్యత్వం, బహు భర్తృత్వం రెండు కూడా బహుళ ప్రచారంలో ఉండేవి. బట్ మలివేద కాలంలో బహు భార్యత్వం మాత్రమే ఆదరించబడింది, బహు భర్తృత్వం మాత్రం నిరాకరించబడింది. కేవలం బహు భార్యత్వం మాత్రమే. ఒక పురుషుడు ఎన్నో మహిళల్ని వివాహం చేసుకునే సాంప్రదాయం ఆచరణలోకి వచ్చింది. సో ఈ విధంగా పురుషాధిక్య సమాజంగా మనం మలివేద సమాజాన్ని పిలవచ్చు. రైట్, సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ అర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ సొసైటీ.